ద రేస్ అకాడమీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఆన్లైన్ క్లాసులో భాగంగా ఇంగ్లీష్ గ్రామర్ చెప్పుకుందాం. దానిలో భాగంగా మనం ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాల గురించి క్షుణ్ణంగా నేర్చుకుందామా? లెట్స్ వెల్కమ్. చూడండి, ఈరోజు లెసన్ నెంబర్ 2 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు. మనం ఏ భాష మాట్లాడాలన్నా సరే, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ, ఏ భాష మాట్లాడాలన్నా సరే ఈ 8 రకాల భాషా భాగాలు చాలా చాలా అవసరం. అవేంటి చూద్దాం. దేర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. 8 రకాల భాషా భాగాలు ఉన్నాయి. అవి నెంబర్ 1 నౌన్. నౌన్ అంటే తెలుగులో నామవాచకము. నెంబర్ 2 ప్రొనౌన్ అంటే సర్వనామము. నెంబర్ 3 వెర్బ్ అంటే క్రియ. యాడ్జెక్టివ్ అంటే విశేషణము. యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణము లేదా అవ్యయము. నెంబర్ 6 ప్రిపోజిషన్ అంటే దీని ఉపసర్గము లేదా అవ్యయం కూడా అంటారు. నెంబర్ 7 కంజంక్షన్ అంటే సముచ్చయము. ఇంటర్జెక్షన్ అంటే భావోద్వేగ పదాలు. ఈ 8 రకాల గురించి ఒక్కొక్కటి విడివిడిగా క్షుణ్ణంగా నేర్చుకుందాం. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా నౌన్ గురించి క్షుణ్ణంగా నేర్చుకుందాం. నౌన్. ఏ నౌన్ ఈజ్ అ వర్డ్ విచ్ డినోట్స్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. అంటే ఏదైనా వ్యక్తుల పేర్లు కానీ, మనుషుల పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ, స్థలాల పేర్లు కానీ, మొదలు అన్ని రకాల పేర్లు కలిపి నౌన్స్ అంటారు. తెలుగులో నామవాచకాలు అంటారు. ఇక్కడ చూసుకుంటే పర్సన్ అంటే వ్యక్తి అంటే వ్యక్తిగత విషయాలు. డాక్టర్, టీచర్, రవి, రాణి ఇవన్నీ పర్సన్స్. అలాగే ప్లేసెస్ పార్క్, ఫారెస్ట్, థియేటర్, గార్డెన్, నర్సీపట్నం, విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి ఇవన్నీ స్థలాల పేర్లు. అలాగే వస్తువుల పేరు కూడా చైర్, టేబుల్, పెన్, షర్ట్ ఇలాగా వస్తువుల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ అన్ని రకాల పేర్లు కలిపి నామవాచకాలు అంటారు. ఇంగ్లీష్ నౌన్ అంటారు. అందరికి అర్థమైందా? ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా సెకండ్ పార్ట్ అయినటువంటి ప్రొనౌన్ గురించి క్షుణ్ణంగా నేర్చుకుందాం. ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. అంటే నౌన్కు బదులుగా అంటే పేరుకు బదులుగా వాడబడే పదాన్నే ప్రొనౌన్ అంటారు. దీని తెలుగులో మనం సర్వనామము అంటారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ అంటే నేను, వై మనం, యు నీవు మీరు, హి అతడు, షీ ఆమె అంటారు అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే రవి ఈజ్ మై స్టూడెంట్. హీ ఈజ్ స్టడీయింగ్ వెల్. రవి చాలా బాగా చదువుతాడు, అతను బాగా చదువుతాడు. ఇక్కడ రవి అనే దాని బదులు హీ వాడాం. అంటే నౌన్ అంటే రవి, ప్రొనౌన్ హీ అనమాట. అంటే రవి బదులు హీ వాడాం. ఈ విధంగా పేరుకు బదులుగా వాడబడే పదాన్నే సర్వనామం అంటారు. ఇంగ్లీష్లో దాన్ని ప్రొనౌన్ అంటారు. అంతకు అర్థమైందా? ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా మనం వెర్బ్ కూడా నేర్చుకుందాం. వెర్బ్ అంటే క్రియ అంటే పనుల్ని తెలియజేసే పదం అనమాట. Verb is a word which denotes the action done by this person. ఒక వ్యక్తి అంటే మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు చేసే పని గురించి తెలియజేసేదే క్రియ. దీని ఇంగ్లీష్లో వెర్బ్ అంటారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈట్ తినుట, తినడం పనే కదా ఈట్. రైట్ రాయుట, డ్రింక్ త్రాగుట, గివెన్ ఇచ్చుట ఇలాగా పనుల్ని తెలియజేసే పదాలనే వెర్బ్స్ అంటారు. నేను ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ ఈట్ ఫుడ్ అంటే నేను భోజనం చేస్తున్నా, తింటున్నాను. వి రైట్ ఎగ్జామ్స్ మేము పరీక్షలు రాస్తున్నాము. యు డ్రింక్ వాటర్ నీవు నీరు తాగుతున్నావు. ఈ గివ్స్ యూ మనీ అతను నీకు మనీ ఇచ్చాడు. ఇవన్నీ కూడా చూడండి. ఈట్, రైట్, డ్రింక్, గివ్స్ ఇవన్నీ కూడా వెర్బ్లు అన్నమాట. అంటే ఒక వ్యక్తి చేసే పనులు తెలియజేసేదే వెర్బ్ అంటారు. అంతకు అర్థమైందా? ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా ఇప్పుడు మనం యాడ్జెక్టివ్ గురించి నేర్చుకుందాం. యాడ్జెక్టివ్ అంటే అర్థం ఏంటి? విశేషణం. చూడండి. Adjective means an adjective is a word which denotes the quality, quantity, number of nouns. Generally it adds before a noun. అంటే ఏదైనా ఒక నౌన్ని ఒక పేరుని ఇంకా గొప్పగా చెప్పడం, ఇంకా గొప్పగా దాని క్వాలిటీని కానీ అంటే దాని రకం ఏంటి, ఎలాంటి లక్షణం కలిగి ఉంది చెప్పేదే యాడ్జెక్టివ్. సో అదేం చూద్దాం. ఇక్కడ క్వాలిటీకి తీసుకుంటే బ్యూటిఫుల్ అంటే అర్థం ఏంటి? అందమైన. క్లవర్ అంటే తెలివైన. టాల్ పొడవైన. చూడండి, షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఆమె ఒక అందమైన అమ్మాయి. సో బ్యూటిఫుల్ అనేది అవుతుంది యాడ్జెక్టివ్ అవుతుంది, లక్షణం. హీ ఈజ్ ఏ క్లవర్ బాయ్. ఎలాంటి బాయ్ అతను? క్లవర్ బాయ్. క్లవర్ అంటే తెలివైన. రవి ఈజ్ టాల్ మ్యాన్. రవి అంటే చాలా పొడవైన వ్యక్తి. అంటే ఇవన్నీ వాళ్ళ లక్షణాలు. అమ్మాయి లక్షణం ఏంటి? బ్యూటిఫుల్. అబ్బాయి లక్షణం ఏంటి? క్లవర్. అలాగే రవి లక్షణం ఏంటి? టాల్ పొడవు ఉంటాడు. ఇవన్నీ క్వాలిటీకి చెందినవి. ఇలాగా ఏదైనా మనిషి యొక్క క్వాలిటీ లక్షణాన్ని తెలియజేసేదే యాడ్జెక్టివ్. దీంతో పాటు క్వాంటిటీ కూడా ఉంటుంది, అలాగే నెంబర్ కూడా ఉంటుంది. దాన్ని నేర్చుకుందాం.
క్వాంటిటీ గురించి నేర్చుకుందాం. క్వాంటిటీ అంటే అర్థం ఏంటి? పరిమాణం, సైజ్, ఎంత అనే దాని గురించి నేర్చుకుందాం. క్వాంటిటీ అంటే పరిమాణం, సైజ్. మచ్ అంటే కొంత, ఎనఫ్ సరిపడినంత, సమ్ కొన్ని, లెస్ తక్కువ. చూడండి, ఐ ఈట్ మచ్ ఫుడ్, నేను కొంత ఫుడ్ తింటాను. కొంత అంటే ఎంతో కొంత పరిమాణం, సైజ్. వి టేక్ ఇనఫ్ రైస్, నా కడుపుకి సరిపడినంత భోజనం చేస్తాను. అది ఇనఫ్ అంటే, ఎనఫ్ సరిపడినంత అని రైస్ ముందు వాడింది. రైస్ అనే నౌను దాని ముందు వాడింది కాబట్టి ఏమైంది? యాడ్జెక్టివ్ అయింది. ఈ టేక్స్ సమ్ ఫ్రూట్స్, అతను కొద్దిగా కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటాడు. సమ్ అంటే కొన్ని, ఇది పరిమాణమే. ఐ హ్యావ్ లెస్ టైమ్ టు వర్క్, రైట్, ఇది రాయడానికి నాకు చాలా తక్కువ టైం ఉంది, తక్కువ టైం సమయం. ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్సే. దేనిలోకి వస్తాయి? యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీకి వస్తుంది, అంటే సైజ్ అనమాట. ఇప్పుడు నెంబర్స్ ఏ విధంగా యాడ్జెక్టివ్ వాడతారు చూడండి. నెంబర్స్ రెండు రకాలు ఉన్నాయి. అవి కార్డినల్ నెంబర్స్ అండ్ ఆర్డినల్ నెంబర్స్. కార్డినల్ నెంబర్స్ అంటే మామూలు 1 2 3 4 5 6 అలాంటి నెంబర్స్. అంటే 1 2 3 4 5 ఈ విధంగా ఉండే నెంబర్స్ని కార్డినల్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇట్ టెల్స్ us ఆర్డర్, ఏ ఆర్డర్లో ఉన్నావు, ఏ ర్యాంక్లో ఉన్నావు చెప్పేదే ఆర్డినల్ నెంబర్స్. వీటిని కూడా కార్డినల్ నెంబర్స్ అండ్ ఆర్డినల్ నెంబర్స్ని కూడా మనం యాడ్జెక్టివ్ వాడచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ 2 పెన్స్, నా దగ్గర 2 పెన్నులు ఉన్నాయి. సో పెన్స్ అనే నౌన్ కాబట్టి నౌన్ ముందు వాడతాం. వీ హ్యావ్ 3 బుక్స్, మన దగ్గర 3 పుస్తకాలు ఉన్నాయి, 3, ఇది యాడ్జెక్టివే. అలాగే యూ హ్యావ్ 4 బ్రదర్స్, నీకు 4 అన్నదమ్ములు ఉన్నారు. 4 బ్రదర్స్ అనే నౌను దాని ముందు వాడిన 4 అనే నెంబరు కార్డినల్ నెంబరు, యాడ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ నెక్స్ట్ 3 ఏంటి? ఆర్డినల్ నెంబర్స్. ఐ గాట్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఎస్ఎస్సి, నాకు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ అనేది నౌను, దాని ముందు వాడింది ఫస్ట్ అనేది యాడ్జెక్టివ్. వీ గాట్ సెకండ్ ర్యాంక్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్స్, నాకు ఎగ్జామ్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఏ ర్యాంకు? సెకండ్ ర్యాంక్. ర్యాంక్ అనేది మనకి నౌన్ ముందు వాడింది. యూ గాట్ థర్డ్ ర్యాంక్. ఈ విధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా ర్యాంకింగ్ చెప్పేవి, నెంబర్ చెప్పేవి కూడా యాడ్జెక్టివ్సే. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా మనం యాడ్ వర్బ్ నేర్చుకుందాం. యాడ్ ప్లస్ వర్బ్, వర్బ్కి మోడిఫై చేస్తాం అనమాట. అంటే ఏదైనా క్రియని, చేసే పనిని గొప్పగా చెప్పడం, ఇంకా కొంత ఎక్స్ట్రాగా చెప్పడాన్నే వాడడానికి ఉపయోగించే పదాలే యాడ్ వర్బ్స్ అవుతున్నాయి. అంటే చేసే పని, క్రియని విశేషం చెప్పడం, దాన్ని క్రియా విశేషం అంటారు. ఇది ఇంగ్లీష్లో యాడ్ వర్బ్ అంటారు. అవన్నీ చూద్దాం. చూడండి, an adverb is a word which modifies a verb. It adds after a verb. అంటే వెర్బ్ని మోడిఫై చేస్తుంది, చేసే పనిని గొప్పగా చెప్తుంది అనమాట. ఇది ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో అయితే వెర్బ్ తర్వాత యాడ్ అవుతుంది, వెర్బ్కి తర్వాత యాడ్ అవుతుంది. చూడండి ఇక్కడ, హీ ప్లేస్ వెల్, అతను బాగా ఆడతాడు. ప్లే అనేది వెర్బ్ తర్వాత వెల్ అని యాడ్ అయింది కాబట్టి, వెర్బ్ తర్వాత యాడ్ అయింది కాబట్టి ఇది యాడ్ వర్బ్ అయింది. షీ ఈజ్ కుకింగ్ టేస్ట్లీ, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీ కాదు, టేస్టీ, సారీ. షీ ఈజ్ కుకింగ్ టేస్టీ, టేస్టీగా రుచికరంగా వండుతుంది. ఆమె ఎలా ఉంటుంది? ఆమె మామూలుగా వంట చేస్తుందని చెప్పొచ్చు, కానీ అక్కడ గొప్పగా చెప్తున్నాం, ఆమె చాలా గొప్పగా రుచికరంగా వండుతుంది. అలాగా చేసే పనిని గొప్పగా చెప్పడం. అలాగే మై మొబైల్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ, నా మొబైల్ చాలా చక్కగా ప్రాపర్గా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? ప్రాపర్గా పనిచేస్తుంది. చేసే పని చెప్పాం కదా, సో ప్రాపర్లీ అనేది కూడా యాడ్ వర్బ్ అవుతుంది. షీ డ్యాన్స్ వెరీ నైస్, ఆమె చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. సో వెరీ నైస్. సో వెల్, టేస్టీ, ప్రాపర్లీ, వెరీ నైస్, ఇవన్నీ కూడా యాడ్ వర్బ్స్ అవుతాయి, అంటే క్రియా విశేషణాలు. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా మనం 6వది అంటే ప్రిపోజిషన్ నేర్చుకుందాం. ప్రిపోజిషన్ అంటే అర్థం అంటే 2 పదాలను కలపడానికి వాడే పదాలని, ప్రత్యేక పదాలనే ప్రిపోజిషన్స్ అంటారు. అంటే ఏమైనా 2 పదాలను కలపడానికి మధ్యలో ఇట్లా వాడతారు. చూడండి, ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ జాయిన్స్ 2 words. సో ద క్యాట్ ఈజ్ ఆన్ ద మ్యాట్, క్యాట్ అనేది ఒక వర్డ్, మ్యాట్ అనేది ఒక వర్డ్. అంటే ఏం కలిపింది? ఆన్ కలిపింది. సో క్యాట్ ఎక్కడ ఉంది? చాప మీద ఉన్నది, మీద. ఆన్ అంటే మీద, ఆన్ అంటే మీద. నెక్స్ట్, ద పెన్ ఈజ్ ఇన్ ద పాకెట్, పెన్ ఎక్కడ ఉంది? పాకెట్లో ఉంది, జేబులో ఉంది. సో ఇన్ అనేది ఏంటి? ఇన్ అంటే లోపల, ఇన్ అంటే లోపల. అంటే పెన్ అని పాకెట్ ఏది కలిపింది? ఇన్ అనే వర్డ్ కలిపింది. ఐ ఆమ్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్,
నేను బస్ స్టాప్ వెయిట్ చేస్తున్నాను. బస్ స్టాప్ వద్ద, ఎట్ అంటే వద్ద, ఎట్ అంటే వద్ద లేదా దగ్గర, ఎట్ అంటే వద్ద లేక దగ్గర. అలాగే ద కౌ ఈజ్ స్టాండింగ్ అండర్ ద ట్రీ. కౌ ఎక్కడ నిలబడింది? చెట్టు కింద నిలబడి ఉంది. అండర్. సో నేను ఇక్కడ అండర్లైన్ చేసినవన్నీ కూడా ఏమవుతాయి? అండర్ అంటే క్రింద, అండర్ అంటే క్రింద. ఇవన్నీ కూడా ఏమవుతాయి? ప్రిపోజిషన్స్ అవుతాయి. నెక్స్ట్ చెప్పే అంశం ఏంటంటే కంజంక్షన్. జంక్షన్ అంటే అర్థం ఏంటి? రెండు రోడ్లు కలిపితే జంక్షన్ అంటారు. ఇక్కడ కంజంక్షన్ అంటే రెండు వాక్యాలను కలిపేదే కంజంక్షన్. చూడండి ఇక్కడ, ఏ కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ జాయిన్స్ టూ సెంటెన్సెస్. రెండు లేదా అసలు ఎక్కువ వాక్యాలని కలపడానికి వాడే పదమే మనకి కంజంక్షన్ అంటారు. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, ఐ స్టడీడ్ వెల్. నేను బాగానే చదివాను. ఐ ఫెయిల్ ఇన్ డిఎస్సి ఎగ్జామినేషన్స్. డిఎస్సి ఫెయిల్ అయింది. రెండు కలుపుతాం. ఎలా కలపాలి చూడండి. I studied well, but కానీ I failed. చూసారా ఇక్కడ బట్ అనే వర్డ్ రెండింటి కలిపింది. ఐ స్టడీడ్ వెల్ అని ఒక వర్డ్ ఒక సెంటెన్స్, ఐ ఫెయిల్డ్ అని ఇంకో సెంటెన్స్, రెండు కలిపి బట్ కలిపాం. సో బట్ అనేది అవుతుంది జంక్షన్, కంజంక్షన్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. నేను జ్వరంతో బాధపడుతున్నాను. ఇది వాక్యాన్ని మీనింగ్. ఐ కెనాట్ అటెండ్ ద క్లాస్. చూడండి ఇక్కడ, ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. నేను జ్వరంతో బాధపడుతున్నాను. ఐ కెనాట్ అటెండ్ ద క్లాస్. నీ క్లాస్కి అటెండ్ అవ్వలేను. రెండు కలిపి చెప్తాం ఒకే వాక్యం. ఎలా కలుపుతారు చూడండి, ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సో దట్ I cannot attend the class. చూసారా ఇక్కడ సో దట్ అనే వర్డ్ ఫ్రేజ్ ఏంటి? రెండు వరకు కలిపింది. సో దట్ అనేది అవుతుంది కంజంక్షన్ అవుతుంది. ఈ విధంగా మనం కంజంక్షన్ నేర్చుకోవచ్చు. ఓకే, పార్ట్స్ ఆఫ్ ది భాగంగా ఇప్పుడు మనం ఇంటర్జెక్షన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 8th వన్ ఇంటర్జెక్షన్ గురించి నేర్చుకుందాం. ఇంటర్జెక్షన్ అంటే భావోద్రేక పదాలు. మన భావాలు అంటే మన సంతోషాన్ని కానీ, బాధను కానీ, ఆశ్చర్యాన్ని కానీ, ఇలాంటి ఎమోషన్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాటిని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి పదాలు వాడతాం. అవేంటి చూద్దాం. చూడండి, ద ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఎమోషన్స్, ఫీలింగ్స్, ఎయిదర్ సాడ్ ఆర్ హ్యాపీ మూడ్. సంతోషం కానీ, బాధ కానీ వ్యక్తపరచడానికి వాడే పదాలనే ఇంటర్జెక్షన్స్ అంటారు. చూడండి, ఓ గాడ్ ఐ మిస్ యువర్ ట్రైన్. అయ్యో ఓ దేవుడా, నేను ట్రైన్ మిస్ అయిపోయానే. హుర్రే వి వన్ ద మ్యాచ్. యాహూ హుర్రే అంటాం కదా, అంటే ఏ విధంగా సంతోషించినప్పుడు బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతాం. అలాంటి పదం హుర్రే అనమాట. హుర్రే వి వన్ ద మ్యాచ్. హలాస్ ఈజ్ డెడ్. అయ్యో నేను చనిపోయాడే. హలాస్ ఈజ్ డెడ్. అలాగే ఒక అందమైన గార్డెన్ కానీ, అందమైన ప్రకృతిని, నేచర్ చూసినప్పుడు కూడా వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్, వాట్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్ ఈజ్ అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాం. మన ఫీలింగ్స్ వ్యక్తం చేస్తాం. అలా వ్యక్తం చేయడానికి వాడేవే ఇంటర్జెక్షన్స్. ఓకే చిల్డ్రన్, మా ఛానల్ ద రేస్ అకాడమీ నర్సీపట్నాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.